హాయ్ గైస్, వెల్కమ్ టు ది సూతీతారం. ఈరోజు మన కథ పేరు మాతృదేవోభవ. ఒక ఊర్లో ఒక దంపతులు ఉండేవారు మామూలు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. వచ్చేసి ఆ లారీ డ్రైవరు. అంతా బాగానే చూసుకునేవాళ్ళు మామూలు, బాగానే హ్యాపీగా ఉండేవాళ్ళు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు బాగానే ఉండేవాళ్ళు, బాగా చూసుకునేవాడు ఆయన, ఏ ఇబ్బంది లేకుండా బాగా సంతోషంగా ఉన్నారు మామ. అతనికి ఎంత డబ్బులు లేకపోయినా బాగా పిల్లల్ని బాగా చూసుకోవటం, బాగా చదివించడం బాగానే చేసాడు. ఇంకా పోగా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. ఇద్దరి కొడుక్కి కూతురికి ఇద్దరికి పెళ్లి చేశారు మా కొడుక్కి పెళ్లి చేసిన తర్వాత కోడలకి వీళ్ళకి అత్త మామలకి పర్లేదు, డివైడ్ అయిపోయారు. డివైడ్ అండ్ రూల్ పాలసీ అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి కొడుకు వీళ్ళింటికి వచ్చేవాడు కాదు మామ, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి. వాళ్ళే చూసుకునేవాళ్ళు. వీళ్ళిద్దరు పాటిగా ఉండేవాళ్ళు, మాట్లాడేవారు కాదనమాట. ఆ పెద్ద ఆయన ఉంటారు కదా, ఆయన మంచంలో పడ్డాడు బాగలేక. ఇంక ఖర్చులకు డబ్బులు లేవు. ఇంకా అందుకే నా పనికి వెళ్ళేది మామ. వాళ్ళ భార్య ఖర్చులకు డబ్బులు లేకపోతే పొలం పనికి వెళ్ళేది డైలీ. ఇట్లా వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. ఆ పెద్దానికి అంత బాగలేకపోయినా కూడా వాడు వచ్చి చూసేవాడు కదా కొడుకు. వచ్చేవాడు అప్పుడప్పుడు, ఓన్లీ తినడానికి ఒకటే వచ్చేవాడు. ఆ తల్లి మనసు ఎంత గొప్ప చూడు మామ. వాళ్ళ అబ్బాయి వాళ్ళతో సరిగా ఉండకపోయినా, డబ్బులు చూసుకోవడానికి డబ్బులు ఇవ్వకపోయినా, తినడానికి వచ్చి అన్నం పెట్టేది కడుపు నిండా. ఇంకొన్ని రోజుల తర్వాత వాళ్ళ కోడలకి వాళ్ళ కొడుక్కి కొంచెం తగాదాలు అయ్యి విడిపోయారు. అప్పుడు కొడుకు ఒంటరాడు అయిపోయాడుగా, వీళ్ళింటికి అడ్డాడు. వాడు సపరేట్గా ఉండేవాడు. అప్పుడు కూడా తినడానికి వచ్చేవాడు మామ. ఇంకా కొన్ని రోజులకి పెద్ద చనిపోయాడు. ఒక్కటే ఉంది. ఒక రోజు ఆమెకి టైఫాయిడ్ ఫీవర్ వస్తే కూడా వాడేంది వచ్చి చూడలేదు మామూలు. ఒకసారి వచ్చి అన్నం తినేసి ఒక 1000 రూపాయలు డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. హాస్పిటల్ బిల్ ఎంత? 15,000 అయింది. ఆ డబ్బులన్నీ ఎవరు పెట్టాలి? వీడికి ఆ బాధ్యత లేదు, మంగు లేదు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు వస్తారు మామ. ఆ పెద్ద ఇంకా బతికే ఉంది. ఓన్లీ తినటానికి వస్తాడు, చేసి పెట్టేది తింటాడు, వెళ్ళిపోతాడు. ఆ పెద్ద ఒక్క రూపాయి కూడా అడగదు. అంటే తల్లి మనసు చూడు మామ. కొడుకు ఎంత చేసినా సరే వాడు కడుపు నిండాలని చెప్పి వాడికి అన్నం పెడుతుంది. మీరైతే ఏం చేస్తారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందుకే మా మాతృదేవోభవానికి పేరు పెట్టింది ఈ కథకి. స్టే ట్యూన్, బాయ్.